పరిశుద్ధాత్మ దేవుడు వ్యక్తి, శక్తి కాదు. వ్యక్తి తర్వాత శక్తి అన్నమాట. ఇప్పుడు శక్తి అనేది కొంతసేపు ఉంటుంది, వ్యక్తి అనేది ఎప్పుడు ఉంటాడు. అర్థమైందా? ఈరోజు చాలా మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే పరిశుద్ధాత్ముడు వ్యక్తి కాబట్టి మనకి పాపాన్ని గురించి, నీతిని గురించి, రాబో తీర్పును గురించి, రాబో ఉగ్రతను గురించి ఆయన మనకి తెలియచేశాడు. ఆయన వ్యక్తి కాబట్టి వ్యక్తికి చాలా శక్తివంతమైన కార్యాలు చేసే స్థితి ఉన్నది. అంటే వ్యక్తిగా ఉన్న శక్తి, ముందు వ్యక్తి తర్వాత శక్తి. ఇప్పుడు మీకు గబక్కన ఎవరైనా సతీష్ కుమార్ గారో లేకపోతే ఫిలిప్ గారో లేకపోతే పెద్ద పెద్ద సేవకులు ఉన్నారు మన ముందు, లేకపోతే జాన్ వెస్లీ గారు అలాంటి వారు ఫోన్ చేసి అమ్మ పరిశుద్ధాత్ముడు వ్యక్తి శక్తి అని మిమ్మల్ని అడిగితే మీరు చెప్పాల్సిన సమాధానం ఏంటంటే వ్యక్తి అని చెప్పాలి. అప్పుడు మీకు 100 మార్కులు కొడతారు. ఆమె ఈ సమయంలో మరి ఈ సమయాన్ని ఇచ్చిన దేవుని సేవకులకు మరోసారి ప్రత్యేకమైన వందనాలు. ప్రభునందు ప్రియమంది బిడ్డలారా, నా హృదయంలో చాలా ఆలోచనలు ఉన్నాయి. ఆధ్యాత్మికంగా ఆత్మీయంగా మీతో మాట్లాడాల్సిన సంగతులు. అయితే నేను కొన్ని విషయాలు మీతో చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను. అన్నయ్యకి ఫోన్ చేసినప్పుడు అయ్యా మీకు సంఘాన్ని బలపరచడానికి ఏ విషయాలు చెప్పినా ఇబ్బంది ఏమీ లేదు, కాబట్టి మంచి సంగతులు చక్కగా బోధించమని సేవకులు ముందుగానే నాకు చెప్పారు. ప్రభునందు ప్రియమంది బిడ్డలారా, మనం చాలాసార్లు మనం నేర్చుకోవాల్సిన సంగతి ఏంటని చూస్తే మనం చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే దేవుడితోనే మనకి అవసరత ఉందనుకుంటాం. చాలాసార్లు మెనీ టైమ్స్ మనం ప్రార్థన చేస్తున్నప్పుడల్లా కూడా మనం ఏమనుకుంటామంటే దేవుడితోనే నాకు అవసరత ఉన్నది అని చాలాసార్లు అనుకుంటాం. చాలా పొరపాటు అది మనం అనుకుంటాం. నేను అంటున్నాను ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, దేవుడు నీతో దేవుడికి అవసరత ఉన్నది. ఆమేన్. అది చెప్పట్లా మీరెవరు? అర్థమైందా? దేవుడితో చాలాసార్లు మనం అనుకుంటాం దేవుడితోనే అవసరత ఉంది అనుకుంటాం, కానీ చాలా తప్పది. నీతో దేవుడికి చాలా అవసరత ఉన్నది. తెలుసా ఈ సత్యం? ఈ మధ్యాహ్న కాల సమయంలో తెలుసుకోవాల్సిన సత్యం ఏంటని చూస్తే నీతో దేవుడికి చాలా అవసరత ఉన్నది. నీతో ఎంత అవసరం ఉందంటే ఈ ప్రపంచమంతా కూడా ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా నీ పాద సన్నిధిలోకి దేవుడు తీసుకురావాలని ఆశపడుతున్నాడు. ఈ ప్రపంచమంతా కూడా నీ దగ్గరికి దేవుడు తీసుకురావాలని ఆశపడుతున్నాడు. ఆ ఆశతో మనం చూస్తున్నప్పుడు, ఆ అక్కరతో మనం చూస్తున్నప్పుడు అందుకే అంటాడు నన్ను అడుగుము. ఏమంటున్నాడు? నన్ను అడుగుము, నీకు మొత్తం నేను అప్పు చెప్తాను అన్నాడు. కీర్తన 2:8 ఉంటుంది కదా, నన్ను అడుగుము. మర్చిపోయారా? ప్రభునందు ప్రియమంది బిడ్డల, నన్ను అడుగుము, దేశమంతా కూడా నీకు నేను ఏమిస్తానో తెలుసా? స్వాస్యముగా నేను నీకు ఇస్తాను. అయితే మనం ఏం చేస్తున్నామంటే చాలాసార్లు మనం దేవుణ్ణి అడగకుండా మనమే అడుగుతూ దేవుడు నాకేం చేయట్లేదు, ఎలా చేస్తాడని ఒక బలహీనతతో ఉంటూ ఏం చేస్తామంటే అసలీని మనం మర్చిపోతూ ఉంటాం. నేను అంటాను ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, మొట్టమొదటిగా నువ్వు తెలుసుకోవాల్సిన సంగతి ఏంటంటే నీతో దేవుడికి అవసరత ఉన్నది. ఈరోజు నీతో దేవుడికి ఎంత అవసరత ఉన్నదనేది లేఖనంలో చాలా విషయాలు ఉన్నాయి, చాలా సంగతులు ఉన్నాయి. అయితే ప్రభునందు ప్రియమైన బిడ్డలారా, 2 సంగతులు నేను మీతో చెప్పి నేను నా వాక్యాన్ని నేను కంప్లీట్ చేస్తాను. ఒకసారి అపోస్తుడైన పౌలు, ఒకసారి అపోస్తులు కార్యాలు కొద్దాం దయచేసి. అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయము 20వ అధ్యాయము 22వ వచనం ఒకసారి చదువుకుందాం. ఇదిగో నేను ఇప్పుడు ఆత్మయందు బంధించబడిన వాడునై యెరూషలేమునకు వెళుచున్నాను. అక్కడ నాకు ఏమేమి సంభవించునో తెలియదు కానీ బంధకములను శ్రమలను నా కొరకు కాచుకొని ఉన్నవని
పరిశుద్ధాత్మ ప్రతి పట్టణంలోనూ నాకు సాక్ష్యమిచ్చుచున్నాడని తెలియను. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, చదవబడిన ఈ లేఖనమును గురించి మనం గుర్తు చేసుకున్నప్పుడు అపోస్తలుడైన పౌలు గారు ఏ విధముగా దేవుని చేత పట్టుబడ్డాడో మనందరికీ తెలుసు. ఆయనలో ఉన్న క్వాలిఫికేషన్స్ ఏంటని మనం చూస్తే చాలా ఉన్నతమైన క్వాలిఫికేషన్స్ ఆయనకున్నాయి, దేవునికి సంబంధించిన క్వాలిఫికేషన్స్. ఆయన ఏమంటాడని మనం చూస్తే నా స్థితి పరలోకమైంది అంటాడు, ఈ లోక సంబంధమైంది కాదు. నా స్థితి ఎలాంటిదంటే పౌరసత్వం నాకు పరలోకంలో ఉన్నది. నేను ఆ పౌరసత్వంలో నుంచి నేను దేవుని రాజ్యాన్ని ప్రకటించుటకు, దేవుని రాజ్యాన్ని విత్తుటకు, దేవుని రాజ్య కొరకు నేను ప్రయాసపడుతున్నానని ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా రకరకాలైన మాటలు ఆయన లేఖనములో, ఆయన 14 పత్రికల్లో చాలా శ్రేష్టకరమైన సంగతులు పౌలు గారు బోధించినట్లుగా మనం అక్కడ గమనించగలం. అయితే ఈరోజు ఒక ఉన్నతమైన సత్యాన్ని మీతో నేను చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ఏంటని నేను చూస్తే ప్రభునందు ఒకసారి మనం గుర్తు చేసుకున్నప్పుడు, ఇదిగో నేనిప్పుడు ఆత్మయందు బంధించబడిన వాడునై యెరూషలేమునకు వెళ్ళుచున్నాను, అక్కడ నాకు ఏమి సంభవించునో తెలియదు గాని అంటున్నాడు. అక్కడ నాకు ఏమి సంభవించిద్దో నాకు తెలియదు అంటున్నాడు. మీరు గమనించినప్పుడు ఈ వాక్యము సత్యమును మనం ఆలోచించినప్పుడు, ఈ వాక్యంలో ఉన్న సారాంశాన్ని మనం ఆలోచించినప్పుడు ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ పౌలు గారి దగ్గరికి ఎఫెసీ సంఘస్థులు పౌలు గారి దగ్గరికి వచ్చారు. పౌలు గారి దగ్గరికి ఎఫెసీ సంఘస్థులు అందరూ వచ్చినప్పుడు వాళ్ళందరితో అక్కడ కొంతమందితో పౌలు గారు దర్శించి మాట్లాడుతున్నాడు. వాళ్ళు కూడా పౌలు గారి దగ్గరికి వచ్చి పౌలు గారితో మాట్లాడుతున్నప్పుడు పౌలు గారు ఏమని సాక్ష్యం చెప్తున్నాడని ఇక్కడ మనం చూస్తే, నాకు ఏమి సంభవించిద్దో నాకు తెలియదు అంటున్నాడు. అమ్మా వింటున్నారా? హల్లెలూయా, అంత దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. నాకేమి సంభవించిద్దో నాకు తెలియదు అంటే ఆలోచించండి, ఏమి సంభవించుతుంది అంటే ఎంత ప్రమాదకరమైన అంచుల్లో పౌలు గారు ఉన్నాడు. ఇక్కడ ఎంత శ్రమతో పౌలు గారు ఇక్కడ ఉన్నాడు, ఎంత దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని కొరకు ఎంత ఉన్నతమైన వ్యక్తిగా ఇక్కడ జీవిస్తున్నాడో ఇక్కడ చూడండి. పౌలు గారు ఏం చేశాడని, నాకేం సంభవించబోతుందో నాకు తెలియదు అంటున్నాడు. ఏం చేశాడని, ఎలాగ నన్ను వీళ్ళు తీసుకెళ్తున్నారు, వాళ్ళని ట్రాన్స్ఫర్ చేస్తున్నారు ఆ జైలు నుండి ఈ జైలుకి, ఆ దేశం నుండి ఈ దేశానికి, ఆ రాష్ట్రం నుండి ఈ రాష్ట్రానికి, ఆ ప్రాంతం నుండి ఈ ప్రాంతానికి, ఈ గ్రామం నుండి ఆ గ్రామానికి ఆయన ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. ఒక్కొక్క రీతిగా ఒక్కొక్క రాజు వచ్చి ఒక్కొక్క రీతిగా ఆయన తీసుకువెళుతున్నారు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ టైంలో ఎఫెసీ సంఘ పెద్దలు అందరూ, ఎఫెసీ సంఘస్థులు కొంతమంది ఆయన దగ్గరకు వచ్చి అడుగుతున్నప్పుడు ఆయన చెప్తున్న సమాధానం ఏంటో తెలుసా? నాకు ఏమి సంభవించిద్దో నాకు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ఆత్మ ఎప్పుడు మనం నింపబడుతూ ఉండాలి. అందుకే ఈ ఫాస్టింగ్ ప్రేయర్స్, నువ్వు నీ కుటుంబం క్షేమం కొరకు, నీవు నీ సంఘము క్షేమం కొరకు, నీ వ్యక్తిగతమైన జీవితం కొరకు, అలాగే నీ కుటుంబం అంతా కలిసి దేవుని ఆలయంలో రావడానికి కొరకు ఈ ఫాస్టింగ్ ప్రేయర్స్. కుటుంబం అంతా కూడా దేవుని మందిరములో ఉండాలని దేవుడు ఆశతోనే ఈ కొడుకులు దేవుడు పెట్టాడు. దేవునికి మహిమ కలుగునగాక. ఈరోజు సంఘాల్లో దేవుని ఆత్మ లేదు, చాలా సంఘాల్లో దేవుని అభిషేకం లేదు, దేవుని ప్రసన్నత లేదు, దేవుని సన్నిధి లేదు. ఇందాక సేవకుడు మీకు ఇందాక మాట్లాడాడు, మనం వస్తుంది దేనికంటే దేవుని సన్నిధిని నింపుకొని వెళ్ళటానికి. ఆమేన్. దేవుని ఆత్మను నింపుకొని వెళ్ళటానికి. ఇక్కడ పౌలు సమస్యను మనం చూస్తున్నాం. పౌలు సమస్య ఎలాంటిదో తెలుసా? నాకేమి సంభవించిద్దో నాకు. ఏం చేశాడండి? ఏం చేశాడు ఈయన? ఏం చేశాడని ఈ మాట మాట్లాడుతున్నాడు. ఏమి చేశాడనండి? ఈయన దేవుని స్వార్థ చేసినందుకు వాళ్ళు ఇష్టం వచ్చినట్లు వాళ్ళు శిక్షిస్తున్నారు, వాళ్ళు ఇష్టం వచ్చినట్లుగా ఆయన బాధ పెడుతున్నారు, వాళ్ళు ఇష్టం వచ్చినట్లుగా ఆయన్ని వాళ్ళు ఇష్టం వచ్చినట్లుగా చేస్తున్నారు. ఒక ఆయన వచ్చి అడుగుతున్నాడు, అయ్యా నువ్వేం చేసావయ్యా? నువ్వు ఏం చేయలేదు కదా, ఏం చేయకపోతే ఎందుకయ్యా నీకు ఈ శిక్ష? ఏం చేయకపోతే ఎందుకయ్యా నీకు ఈ పరిస్థితి? ఆయన ఏమంటున్నాడు చూడండి, అక్కడ
ఇదిగో ఇదిగో నేను ఇప్పుడు ఆత్మయందు ఏమైనాను, బంధించబడాలి. మొట్టమొదటిగా మనుషులతో కాదు నువ్వు బంధించబడాల్సింది, దేవుని ఆత్మతో నిత్యము నీవు బంధించబడునుగాక. చెప్పాలి. ఎప్పుడు కూడా దేవుని ఆత్మ చేత నువ్వు బంధించబడాలి. నువ్వు బంధించబడితే ఆయన కవిగిట్లో ఉంటావు. నువ్వు బంధించబడితే ఆ శిలువ మరణం నీకు తెలిసిద్ది. నువ్వు బంధించబడితే ఆయన నీ కోసం ఎందుకు చనిపోయాడో నీకు తెలిసిద్ది. నువ్వు బంధించబడితే ఆయన ఎందుకు నీ కోసం కల్వరి సిలువకెక్కి ఆయన సిలువ మోయాల్సినంత అవసరం ఎందుకు వచ్చిందో నీకు తెలిసిద్ది. హల్లెలూయా. నువ్వు బంధించబడాలి సుమా, నువ్వు బంధించబడాలి. నువ్వు బంధించబడ్డాడు కాబట్టి పౌలు ఒక్కసారే మరలా వెనక్కి తిరగలేదండి. ఒక్కసారే బంధించబడ్డాడు. ఒక్కసారే ఆ దమస్కా దగ్గర దేవుడు పట్టుకున్నాడు. ఆ ఒక్కసారే లోబడ్డాడు. ఆ ఒక్కసారే అననీయ దగ్గరికి వెళ్ళాడు. ఆ ఒక్కసారే పశ్చాత్తాపం పొందాడు. ఆ ఒక్కసారే దేవుని కలిగాడు. ఆ ఒక్కసారే పట్టుకున్నాడు దేవుడు. మరలా దేని వైపు చూడకుండా ఆత్మచేత ఎప్పుడు కూడా బంధించబడ్డున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ మధ్యాహ్న కాల సమయంలో వాక్యం వింటున్న నీవు, నా ప్రియ తల్లి, చెల్లి, అమ్మ, అక్క, నువ్వు బంధించబడాలి. బంధించబడితే దేవుడు దయాళుడని నువ్వు రుచి చూస్తావు. దేవుడు దయాళుడని నువ్వు రుచి చూడటానికి సమర్థురాలు ఉంటావు. ఈ రోజులు ఎందుకు సేవకులు గొంతులు చించుకొని అరుసుకొని రొమ్ములు కొట్టుకొని ఎందుకు మాట్లాడుతారో తెలుసా? సంఘమంతా దేవుని రాజ్యంలో ఉండాలని. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్త సుమ. ఆత్మ చేత పౌలు గారు ఇక్కడ బంధించబడి ఉన్నాడు. తర్వాత ఏమన్నాడు చూద్దామా? యెరూషలేముకు వెళ్ళుచున్నాను. ఏమేమి సంభవించిందో ఎంత గొప్పగా చెబుతున్నాడు చూడండి. చిన్న శ్రమ వస్తే మందిరానికి రాము. హలో, జ్వరం వచ్చిందంటే మందిరానికి రాము. మొన్న ఒక ఆమెకు ఫోన్ చేసి అడుగుతాను, ఏదమ్మా మందిరానికి రాలేదంటే, అన్నయ్య ఉన్నట్టుగా ఉండి తలనొప్పి పట్టేసిందని అంటుంది. తలనొప్పి వస్తే మందిరానికి రాలేదంట. ఏమండి, మన కొరకు తలలో ఆయన ముళ్ళ కిరీటం పెట్టుకున్నాడు తెలుసా? మన కొరకు ఆ ముళ్ళ కిరీటం అంతా తలలో గొచ్చిపడింది. ఆయన మన తలనొప్పి వస్తే మందిరానికి రాము, దేవుని సన్నిధికి రాము. నాకేమేమి సంభవించిందో తెలియదు అంటున్నాడు. ఎంత ఎమోషనల్గా ఆ మాట మాట్లాడుతున్నాడు తెలుసా? ఎంత బలంగా ఆ మాట ఆయన మాట్లాడుతున్నాడు తెలుసా? ఏమి తెలియని వాడుగా, ఆ దినాల్లోనే 300 కోట్ల రూపాయలకు అధిపతి, క్రీస్తు నిమిత్తము సమస్తము కూడా పెంటగా ఎంచుకున్నాడు. పెంట, ఈ లోకము పెంట, ఈ రాజ్యము పెంట, ఈ లోక సంబంధం ఏదైనా పెంటగా ఎంచుకొని నా దేవుని కొరకు నిలబడ్డాడని సవాలు సిరి చెప్తున్నాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో సవాలు సిరుతున్నాడు పౌలు గారు. సమస్తము క్రీస్తు కొరకు నేను పెంటగా ఎంచుకున్నాను. ఇక జీవించేవాడును నేను కాదు, కానీ నా యందు క్రీస్తు జీవిస్తున్నాడు. క్రీస్తు జీవిస్తున్నాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో నా ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమి సంభవించిందో నాకు తెలియదు అంటున్నాడు. ఎంత గొప్ప మాట చూడండి. ఈ మాట చదువుతున్నప్పుడు నా హృదయం తరుక్కుపోయింది, నా అంతరంగం అంతా పగిలిపోయింది. ఏం చేశాడు ఈయన? ఇది దేవుని సువార్తే కదా ప్రకటించింది. ఒకప్పుడు రౌడీగా ఉన్నప్పుడు ఎవడేమనలా ఈయన్ని, ఒకప్పుడు గూండాగా ప్రవర్తిస్తున్నప్పుడు ఎవడేమనలా, అనేక మందిని చంపినప్పుడు ఎవడేమనలా. దేవుని కొరకు నిలబడినప్పుడు, దేవుని కొరకు సవాలుగా నిలబడినప్పుడు, దేవుని కొరకు ఈ పందెపు రంగంలో నేను పరిగెత్తుతున్నానని చెప్పి దేవుని కొరకు నిలబడినప్పుడు అప్పుడు అంటున్నారు వాళ్ళు. అప్పుడు ఆయన అంటున్నాడు, అదే రౌడీగా ఉంటే ఆయన ఏం చేయలేకపోయారు. ఆయన ప్రభుత్వం చేస్తున్నప్పుడు ఎవరేం చేయలేకపోయారు. సన్హెద్రి సభలో పౌలు గారు నిలబడినప్పుడు ఎవరేం చేయలేకపోయారు. అనే మాట చెప్తే అదే మాట, అంతే. అక్కడ ఆ తీర్మానం రావాలి. అక్కడ అలాంటి వ్యక్తి
ఏమంటున్నాడు తెలుసా, నాకేమి సంభవించిందో నాకు తెలీదు. ఈరోజు బాధలు వస్తే దేవుని మానేస్తాం, సమస్య వస్తే మందిరానికి రావటం మానేస్తాం. దేవుని కొరకు నాకేమి సంభవించబోతుందో నాకు తెలియదు, నాకే సమస్య రాబోతుందో నాకు అర్థం కావట్లేదు. వాడేమో రాత్రి అంతా తీసుకెళ్ళి సముద్రంలో పడేశాడు, ఒకడేమో 14 రోజులు సముద్రంలో పెట్టాడు నన్ను. జాగారములు చేస్తున్నాను, ఉపవాసాలు ఉన్నాను, కడుపు కాలిపోతుంది. పౌలు గారు పడ్డ ప్రయాస చెప్పుకుంటున్నాడు. తన ఆ ఎఫెసీ సంఘంతో వాళ్ళందరూ వచ్చారు ఆయన దగ్గరికి, బాధపడుతున్నాడు. నా ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, చెప్పుకుంటున్నాడు. వాళ్ళలో పెద్దలు ఎవరో అయినా ఉంటారు. ఆ పెద్దలు వచ్చి వాళ్ళు కూడా చెప్పుకుంటున్నారు, అయ్యా ఆయనకి ఏమి సంభవించిందో ఆయనకి తెలియదు అంటున్నాడయ్యా. ఆయన ఎట్ట కొడుతున్నారో కూడా చెప్పలేని అంత స్థితిలో ఉన్నాడయ్యా. ఆయన ఎంత హింసిస్తున్నారో, ఎంత బాధ పెడుతున్నారో ఆ స్థితిలో ఆయన ఉన్నాడయ్యా అని చెప్పుకుంటున్నారు. ఈరోజు నా ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ భర్తలకు మారు మనసు లేదు. మీ భర్తలకు ఎందుకు మారు మనసు లేదంటే, నువ్వు సరైన ప్రత్యక్షతలోనికి రావాలి. నీ భర్త, నీ కుటుంబం, నీ బిడ్డలు అందరూ దేవుని ఆలయంలోకి రావాలంటే నువ్వు దేవుని ఆత్మచేత బంధించబడాలి. దేవుని ఆత్మచేత ఒక బలమైన నిర్ణయంతో వెళ్ళాలి. ఏమంటున్నాడు ఒకసారి మనం ఆలోచిద్దాం. ఏమి సంభవించబోతుందో నాకు తెలియదు. నా ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, పౌలు గారితో దేవుడు ఎంత అవసరం ఉన్నదో చూడండి. ఆకాశాన్ని భూమిని కలుగు చేసిన దేవుడు ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి చూడండి. నీతో కూడా అవసరం ఉన్నది. మోషేతో దేవుడికి అవసరం ఉన్నది, పేతురుతో దేవుడికి అవసరం ఉన్నది. మోషే తన ప్రజల కొరకు దేవుని కోపం ఆపేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరి కోపము? దేవుని కోపాన్ని ఆపేశాడు మోషే. నువ్వు సామాన్యమైన వ్యక్తి కాదు. ఇక్కడ కూర్చున్నావు నా ప్రియ తల్లి చెల్లెమ్మ, నువ్వు సామాన్యమైన వ్యక్తి కాదు. దేవుని కోపాన్ని ఆపే ప్రసన్నత దేవునికి ఇచ్చాడు. మోషే, నీ ప్రజలు సరిగ్గా లేరు, నీ ప్రజలు సరైన అవగాహనలోనికి రావట్లేదు మోషే అని చెప్తున్నాడు దేవుడు మోషేతో. అయ్యా ఒక్కసారి క్షమించయ్యా, ఒక్కసారి క్షమించు. మోషే దేవుని కోపాన్ని ఆపేశాడు. నా ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధి నువ్వు అర్థం చేసుకోవాలి. దేవుని సన్నిధిని నువ్వు అర్థం చేసుకుంటే దేవుడంటే నీకు అర్థమవుతుంది. నీకు ఏదన్నా కీడొత్తే మందిరానికి రావు. చదవండి ఆ మాట, అందరూ చదవండి. నాకు చాలా ఇష్టమైన మాట అది. ఒకసారి మీరు అందరు చదివితే ఆ మాటలో మీకు ఏ అర్థమవుతుందో నాకు తెలియాలి. మీకు దయచేసి చదవండి ఒకసారి ఆ మాటను. ఇదిగో వెళ్ళుచున్నాను, తెలియదు కానీ బంధకాలు, శ్రమలు ఏమేమి ఉన్నాయంట? బంధకాలు, శ్రమలు నా కొరకు కాచుకొని రెడీగా ఉన్నవి. అమ్మా చూడండి, కాచుకొని రెడీగా ఉన్నది శ్రమలు. ఈరోజు ఎంతమంది శ్రమలతో దేవుని వదిలిపెట్టేశారు, ఎంతమంది చూస్తున్నాం. నా ఆత్మీయ జీవితంలో నేను 1996 సంవత్సరంలో దేవుని నమ్ముకున్నా. 96 యవన కాలంలో, మంచి యవన కాలంలో, నాకు అప్పుడు 18, 17 మధ్యలో ఉన్నా. నేను 17, 18 మధ్యలో ఉన్నా. ప్రభుని కలిగి 96 సంవత్సరం ఫిబ్రవరి 4వ తేదీన ప్రభునందు ప్రియమైన బిడ్డలారా యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించాను. దానికి ముందు నాకు లివర్ చెడిపోయింది పూర్తిగా. లివరు 7.5కి వచ్చిందంటే 75% లివర్ కంప్లీట్గా చెడిపోయింది. భయంకరమైన త్రాగుబోతుని.
భయంకరమైన త్రాగుబోతుని. చీరాల మాలిపిల్లే మాది, ఎక్కడో కాదు, ఐర్పేట మాది. అయితే అన్ని విడిచిపెట్టేసి నేను ఇప్పుడు దేశీయపేటలో దేవుని సేవ చేస్తున్నా. అక్కడ మందిరం, అక్కడ ఇల్లు, దగ్గర 2-3 సంఘాలకి కాపరిగా ఉన్నాను. దేవుని పని చేస్తున్నాం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, 96లో దేవుడు నన్ను చంపుతానన్నాడు. చంపుతానన్నప్పుడు నేను దేవుడిని అడిగాను, నువ్వెవరు అని. నాకు తెలీదు. ఏ రోజు సండే స్కూల్కి వెళ్ళా. 24వ తేదీకి మాత్రం, డిసెంబర్ 24వ తేదీని మాత్రం మా బ్యాచ్ ఉంది, మా కుండీ బ్యాచ్ ఒకటి. ఆ బ్యాచ్ అందరు కలిసి మందు తాగేళ్ళేవాళ్ళం చర్చికి. 24 రాత్రి ఏది కనపడితే, ఏ కారు కనపడితే ఆ కారు అద్దాలు పగలు కొట్టేవాళ్ళం. ఏ వెహికల్ కనపడితే ఆ వెహికల్ పగలు కొట్టే. మొత్తం ఎక్కువైపోయి ఏం చేయాలో అర్థం కాక, స్థితి బాగాలేక, పరిస్థితి భయంకరంగా ఉంటే ఏం చేస్తున్నామో ఆ స్థితిలో ఉన్నాం. దేవుడు చూశాడు. 96వ సంవత్సరం జనవరి మాసంలో రోగం ప్రారంభమైంది నాకు, జాండీస్. కాలిపించండి, ఇది వాత కూడా ఉంది కాలిపించినట్లుగా. ఆ కాలిపించింది పని చేయాల. డాక్టర్ ఉమామహేశ్వర దగ్గరికి వెళ్తే ఉమామహేశ్వర డాక్టర్ ఏమన్నాడు తెలుసా? అమ్మ, వీడు చనిపోతాడు, ఇంక 3 రోజులు ఇటు బ్రతికేది, 7వ తారీఖు కల్లా చనిపోతాడు అన్నాడు. నేను 3వ తారీఖు నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళలేదు మా అమ్మగారు. 3వ తారీఖున హాస్పిటల్కి తీసుకెళ్తే, ఎందుకమ్మా మేరీ, ఎందుకు ఇంటికి తీసుకొచ్చావు? బాగా తెలుసు మా అమ్మకి, మా అమ్మ అక్కడ పనిచేసింది ఉమామహేశ్వర హాస్పిటల్లో. ఎందుకమ్మా తీసుకురాబాకమ్మా, వీడు చనిపోతాడు, వేస్ట్ అమ్మా, అక్కడ బ్రతకడమ్మని చెప్పాడు డాక్టర్ ఉమామహేశ్వర. ఫిబ్రవరి 4వ తారీఖున ఆదివారం మధ్యాహ్నం 1:32 యేసు ప్రభువారు నాతో మాట్లాడటం ప్రారంభించాడు. ఇప్పుడన్నా హల్లెలూయా చెప్పండి అమ్మా. మీ అందరికి వందనాలమ్మా, చెప్పండి అమ్మా హల్లెలూయా అని. దేవుడు మాట్లాడుతున్నాడమ్మా నాతో. 96వ సంవత్సరంలో వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. మాట్లాడుతున్నప్పుడు నువ్వెవరు అని అడిగా నేను. యేసు ప్రభువారిని నువ్వెవరు అని అడిగా. ఇదిగో నీ కోసం మరణించిన యేసుని అని. ఆయన సిలువ మరణం మొత్తం కూడా ఒక స్క్రీన్ మీద చూపిస్తున్నట్లుగా యేసయ్య నా కోసం అన్ని చూపిస్తున్నాడు. రోజుకి 5 ప్యాకెట్లు సిగరెట్ ప్యాకెట్లు తాగేవాడిని. ఎన్ని ప్యాకెట్లు? 5 ప్యాకెట్లు అంటే ఎన్ని సిగరెట్లు ఉంటాయి తెలుసా? 50 సిగరెట్లు ఉంటాయి. 30-40 పాన్ పరాకులు వేసేవాడిని. ఇటు పొక్కిపోతే ఇటు నవ్విలేవాడిని, ఇటు పొక్కితే ఇటు నవ్విలేవాడిని. ఎంత భయంకరంగా ఉన్న వ్యవస్థ అంటే ఆ వ్యవస్థ. ఆ స్థితిలో ఉన్నప్పుడు ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. నువ్వెవరు అని నేను అడిగితే, నీ కోసం చనిపోయిన యేసుని అన్నాడు. అయితే నేను ఇప్పుడు ఏం చేయాలయ్యా, నాకేం తెలియట్లేదు అన్న. నన్ను దేవుడిగా నమ్ముకో, నువ్వు బ్రతుకుతావు, లేకపోతే 7వ తారీఖు నువ్వు చస్తావని చెప్పాడు దేవుడు. ఎప్పుడు? 4వ తారీఖు దేవుడు, యేసయ్యా నేను నిన్ను దేవుడిగా ఒప్పుకుంటున్నాను, నా పాపములన్నీ కూడా క్షమించు నాయన. నాకు తెలియకుండా నేను ఏడుస్తున్నాను. ఎదురు షర్ట్ మొత్తం కూడా, నేను ఏడ్చిన ఏడుపుకి ఈ ఎదురు షర్ట్ మొత్తం కూడా తడిసిపోయింది. దేవునికి మహిమ కలుగునుగాక. ఇంత వచ్చేసి నా చేతులు. నేను ఇప్పుడు తగ్గాను. అంతకుముందు 110 కేజీలు వెయిట్. నేను బాడీ బిల్డింగ్ కూడా చేశాను. 110 కేజీలు వెయిట్ నా వెయిట్. భయంకరమైన తిండి. ఆ స్థితిలో ఉన్నప్పుడు దేవుడు నన్ను పట్టుకున్నాడు. నేను ఈ మధ్య కాస్త షుగరు ప్రభునందు ప్రియమైన బోర్డర్లోకి వచ్చింది అనగానే ఇక తింటాం మానేసా. అంటే రాలేదు ఇంకా షుగరు, బోర్డర్లోకి వచ్చిందని చెప్పారు. తర్వాత దగ్గర 3 సంవత్సరాల నుంచి ఫుల్ డైటు, లేకపోతే అన్నయ్య మీద ఇంకా డబ్బులు ఉండేవాడిని నేను. చాలా చాలా లావు అనమాట. దేవుడు అప్పుడు దర్శించాడు, పట్టుకున్నాడు. పట్టుకున్న తర్వాత లోకాన్ని విడిచేశాను. దేవునికి మహిమ కలుగునుగాక. అనేక మందిని యవనస్తులు ప్రభు వైపు తిప్పాము. నేను ఎంతమంది యవనస్తులు తిప్పానో వాళ్ళందరూ దేవుని సేవ చేస్తున్నారు. ఇప్పుడు
వాళ్ళందరూ వీటిలో కూడా టీవీలో కూడా ప్రసంగిస్తున్నారు, దేవునికి మహిమ కలుగును గాక. నన్ను బట్టి కాదు, నా దేవుని బట్టి. నేను మారాను, కొంతమందిని మార్చాను. చాలామందికి నా చేతులతో చాలామందికి బాప్తిస్తాలు ఇచ్చా, ప్రభునిలోకి నడిపించా. ప్రభునందు ప్రియమైన బిడ్డలారా, అలాగా దేవుని సన్నిధిలో కొనసాగిస్తున్నాం. స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఏమి సంభవించిందో నాకు తెలియదు, ఎప్పుడు ఎవరు ఎలాంటి శిక్ష వేస్తారో నాకు తెలియదు. పౌలు గారు మాట్లాడుతున్న మాటలు నాకు ఏమంటున్నాడు ఇక్కడ కింద వచ్చినములు, బంధకములను శ్రమలు నా కొరకు కాచుకొని ఇవ్వనమని పరిశుద్ధాత్మ ప్రతి పట్టణంలోనూ. ఎవరంట? పరిశుద్ధాత్ముడే ఈయనకంటే ముందు వెళ్ళిపోయి సాక్ష్యం చెబుతున్నాడట. ఎందుకు? ఇతను నమ్మకమైన వాడు, ఇతను హానికరుడు కాదు. ఒకప్పుడు హానికరుడే, ఒకప్పుడు మంచివాడు కాదు. ఇప్పుడు క్రీస్తు కొరకు దేనినైనా అనుభవించుటకు తన తలను దించేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇలాంటి విశ్వాసులు మన సంఘాల్లో ఉంటే ఈ తోటరపాలెం మొత్తం, ఈ గ్రౌండ్ మొత్తం కూడా నిండిద్ది. మనం తలదించినప్పుడు, మనం దేవుని కొరకు తలదించినప్పుడు, దేవుని కొరకు తలదించినప్పుడు, ఏమి సంభవించినా నా దేవుని కొరకు నేను నిలబడతానని చెప్పినప్పుడు, దేవుడి ప్రాంతాన్ని మనందరికి అప్పచెప్పును గాక. గట్టిగా చెప్పండి అమ్మా, ఇదన్నా గట్టిగా చెప్పండి అమ్మా. ఆమేన్. దేవుడు తగిన కాలంలో తగిన రీతిగా ఆయన చేయగలడు, దేనినైనా చేయగలడు. కాబట్టి నువ్వు నిలబడాలి, స్ట్రాంగ్ జీవితం కావాలి. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఎలా మల్టిఫై చేస్తాడో తెలీదు, దేవుడు ఎలాగ నిన్ను తీసుకెళ్తాడో తెలీదు, దేవుడు ఎలాగా నిన్ను ఆత్మ సంబంధమైన వ్యక్తిగా చేస్తాడో తెలీదు. ఆమేన్. నేను ఎప్పుడైతే నా మ్యారేజ్ చేసుకున్నానో, నేను మ్యారేజ్ చేసుకుని 24 సంవత్సరాలు, నాకు 2 ఆడపిల్లలు. ఎప్పుడైతే మా అత్త మామ ఇంట్లో కాలు పెట్టానో వాళ్ళందరికీ రక్షణ వచ్చేసింది. అంతే. మా మామయ్య మాత్రమే రక్షణ పొందలేదు. అది నిన్న మా ఆత్మీయ తండ్రిని పిలిపించి నిన్న బాప్తిసం ఇచ్చాము ఆయనకి, చిలకడ బాప్తిసం. ఎందుకంటే పాపం ఆయనకి కాలంతా కూడా కుళ్ళిపోయింది, కాలు షుగర్ లేదు, ఏం లేదు ఆయనకి. అయినా ఎందుకో కుళ్ళిపోయింది తెలీదు. దేవుడు ఏదైనా చేస్తాడు. కుళ్ళిపోయిందంటే ఆయన రక్షణ కోసమే చేశాడు అది. ఆమేన్. అయితే నిన్న పశ్చాత్తాపం పొందాడు. నిన్నగా వారం 10 రోజుల నుంచి చెప్తూనే ఉన్నాం. మామయ్య ఎలాగ చెప్తున్నప్పుడు దేవుని సొంత రక్షకుడిగా అంగీకరించాడు, పాపాలు ఒప్పుకున్నాడు, ఏడ్చే. ఆ చిలకరిప్పు బాప్తిసం ఇచ్చాం. ప్రభునందు ప్రియమైన బిడ్డలారా, ఆరాధన కూడా ఇచ్చేసాం. దేవునికి మహిమ కలుగునుగాక. మా కుటుంబ సభ్యులు, నా భార్య తరపున కానీ, నా తల్లిదండ్రుల తరపున కానీ అందరూ కూడా ప్రభువును కలిగి ఉన్నారు. ప్రభువును కలుగకుండా ఉన్నవారు ఎవరు లేరు. ఆమేన్. ఇప్పుడు మీ భర్తల సంగతి ఏంటి? మీరు వచ్చారు, మీ భర్తల సంగతి ఏంటి? నీ భర్త సంగతి ఏంటి? నీ భర్త సంగతి ముందు నీకేమి సంభవించిందో అని నువ్వు ఎప్పుడైతే దించుతావో దేవుడు నిన్ను తలెత్తేవారుగా చేస్తారు. నీ కుటుంబం అంతా కూడా దేవుని సన్నిధికి రావాలి. బైబిల్లో ఒక సంగతి ఉంది తెలుసా? మీ అందరికీ చెప్పాలని ఆశపడుతున్నా. కొర్నేలు గురించి మనందరికీ తెలుసా తెలీదా? కొర్నేలు కుటుంబం అంతా కలిసి ఎక్కడున్నారు చెప్పాలి. మీరు ఎక్కడున్నాం? మనం కొర్నేలు దగ్గర ఉన్నాం. మీరు ఆలోచించండి, బైబిల్ ఏం చెబుతుందంటే కొర్నేలు కుటుంబాన్ని మొత్తం కూడా దేవుని దగ్గర తీసుకొచ్చేసాడు. ఆమేన్. తెలుసా? ఈ సత్యం ఏంటంటే కొర్నేలు కుటుంబం అంతా కలిసి ప్రభుని ఆరాధన చేస్తున్నారు, ప్రభు సన్నిధిలో ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నారు. అంత మాత్రమే కాదు, కొర్నేలు దగ్గర పనిచేసేవాళ్ళు కూడా దేవుని కలిగి ఉన్నారు. తెలుసా? కొర్నేలు దగ్గర పనిచేసేవాళ్ళు కూడా దేవుని కలిగి ఉన్నారు. సైనికులు ఒకడు ప్రభునందు ప్రియమైన బిడ్డలారా కంప్లీట్గా దేవుని ఆరాధన చేసే వ్యక్తిగా మారిపోయాడు. ఒక్క కొర్నేలి, శతాధిపతి అయిన కొర్నేలి, అతను కాకుండా అతని కుటుంబమే కాకుండా అతనితో ఆయన దగ్గర పనిచేసేవాళ్ళు కూడా ప్రభుని స్తుతిస్తున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. నాకు చాలా ఇష్టమైన మాట ఇది. అంచేత ఏది సంభవించినా, ఏ కీడు వచ్చినా, ఏ బాధ వచ్చినా దేవుని కొరకు నువ్వు నిలబడితే, నా ప్రభునందు ప్రియమైన బిడ్డలారా, దేవుని సంఘం అంతా కూడా ఫిల్ అయిపోయింది.
ప్రజలు విస్తారంగా వస్తారు. ఒక్క వ్యక్తి, ఒకే ఒక్క వ్యక్తి దేవుని కొరకు నిలబడితే, బైబిల్లో లుదియా దేవుని కొరకు నిలబడింది. ఆమేన్, ఆమేన్. లుదియాని బట్టి ఒక సంఘం స్టార్ట్ అయింది తెలుసా? ఏ సంఘమో తెలుసా? ప్రకటన గ్రంథంలో ఒక సంఘం ఉన్నది. ఒక్క లుదియాని బట్టి ప్రభునందు ప్రియమంది అని బిడ్డలారా సంఘము ప్రారంభించబడింది. ఇక్కడ స్త్రీలు చాలామంది ఉన్నారు. ఇప్పుడు మిమ్మల్ని బట్టి ఏది స్టార్ట్ అవుతుంది? సంఘము లుదియాను బట్టి స్టార్ట్ అయింది తెలుసా? ప్రభునందు ప్రియమంది అని బిడ్డలారా ఈరోజు దేవుని వాక్యం వింటున్న నీవు దేవుని సన్నిధిలో ఉంటున్న నిన్ను బట్టి సంఘమే స్టార్ట్ అయిందంటే ఈరోజు నిన్ను బట్టి నీ భర్త ఒక్కడున్నాడు మందిరంలో భర్త ఉంటున్నాడా? ఈ ఉపవాస కూడికల్లో ప్రభునందు ప్రియమంది అని బిడ్డలారా నువ్వు ఒక బలమైన దర్శనాన్ని కలిగి ఉండాలి. దానియేలు వలె ప్రభునందు ప్రియమంది అని బిడ్డలారా దానియేలు వలె ప్రభునందు ప్రియమంది అని బిడ్డలారా రాజులకి సలహా ఇచ్చే విశ్వాసురాలుగా నువ్వు ఉండాలి. దేవుడు అది కోరుకుంటున్నాడు, అది ఇష్టపడుతున్నాడు దేవుడు. అలాగా ఉండటానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. కాబట్టి నువ్వు నాకేమి సంభవించుతో నాకు తెలీదు. తర్వాత అక్కడ ఏమంటున్నాడు చూద్దాం ఒకసారి. ఏమేమి సంభవించుతో నాకు తెలీదు, బంధకములను శ్రమలను నా కొరకు కాచుకొని ఉన్నవి. అయితే దేవుని కృపా సువార్తను గూర్చి సాక్ష్యం ఇచ్చటి యందు నా పరుగును నేను ప్రభువైన యేసుక్రీస్తు పొందినమైన పరిచర్యను నా ప్రాణమును ఎంచుకొనట్లేదు. తన ప్రాణాన్ని కూడా ప్రియముగా ఎంచుకోవట్లేదు, తన ప్రాణాన్ని లెక్క చేయట్లేదట. ఇలాంటి సువార్థికులు కావాలి ఈరోజు మన సంఘాల్లో. ఆమేన్, హల్లెలూయా. నిన్ను ఎంత కొట్టినా సరే సువార్త మాత్రం ఆబ్బాకండి. హలో, వస్తాయి, స్టార్ట్ అయింది. ఇంకా నిజమైన క్రైస్తత్వం అంటే ఇక్కడ ప్రారంభమైందనమాట. దేవుని కోసం మనం బ్రతకాలి అంతే. ఆమేన్. చచ్చిపోయిన దేవుని కోసం సద్దాం, దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాం. ఆమేన్. ఇక నిన్ను మరణము అందుకంటాడు నా ప్రాణం కూడా లెక్క చేయట్లేదు. సువార్త విషయంలోనే ఇవన్నీ. పౌలు గారు ఇంత బాధపడుతుంది దేనికోసమని చూస్తే సువార్త కొరకే. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా సువార్త కొరకే తన ప్రాణాన్ని కూడా నేను క్రీస్తు కొరకు పానార్పణము చేయబడుతున్నాను అంటున్నాడు. సువార్త చేస్తున్నారా కొంతమందినా? హల్లెలూయా. అమ్మా ఎవరు చెప్పండి, చేస్తున్నానంటే చేస్తున్నానని చెప్పండి, లేకపోతే లేదా? చేస్తున్నారా? వెళ్ళాలి. దేవుని రాజ్యాన్ని గురించి పాస్టర్ గారికే కాదు, హలో, మనందరికీ ఉండాలి బాధ్యత. నిజంగా నేను విశ్వాసంగా ఉన్నప్పుడు ఎంతమందిని ప్రభులోకి నడిపించింది తెలుసా? మేము పోటీ పడేవాళ్ళం. ఇప్పుడు మా ఆయన దగ్గరికి 400-500 మంది పైన వస్తారు మా పాస్టర్ గారి దగ్గరికి మందిరానికి. హలో, వింటున్నారా? మేము పోటీ పడేవాళ్ళం, సువార్తకు పోటీ పడేవాళ్ళం. ఎంతమంది కానిస్టేబుల్స్ని దేవుని దగ్గరికి నడిపించాం తెలుసా? నిన్న ఒక ఆయన చనిపోయాడు, సూర్యబాబు గారు అని. నిన్నే చనిపోయాడు ఆయన. ప్రభునందు ప్రియమందిని బిడ్డలారా పోటీ పడేవాళ్ళం. యవనస్తులను నడిపించేవాళ్ళం, యవన స్త్రీలను నడిపించేవాళ్ళం దేవుని మందిరానికి. పోటీ తత్వం ఉండేది అనమాట యవనస్తులు మేము. నాతో పాటు బ్రదర్ సతీష్ అని ఆయన కూడా దేవుని సేవ చేస్తున్నాడు, జాబ్ చేస్తున్నాడు. వాడు కోఆపరేటివ్ బ్యాంకులో జాబ్ అయితే ప్రభునందు ప్రియమందిని బిడ్డలారా వాడేం చేశాడు తెలుసా? నేను దేవుడి దగ్గరికి వస్తాను, నువ్వు దేవుని దగ్గరికి రావాలంటే ప్రేమదేశం సినిమా చూడాలి నువ్వు అన్నాడు నన్ను. హల్లెలూయా. అప్పుడు యూత్కి మంచి ట్రెండ్ అనమాట ప్రేమదేశం అనే సినిమా. వాళ్ళు తమిళన్స్ తీశారు, అబ్బాసు అని ఇంకొకడెవడో ఉన్నాడు. వాడు కలిసి ఆ సినిమా తీస్తే వాడేమన్నాడు తెలుసా? నేను దేవుడిని నమ్ముకోవాలంటే నువ్వు నాతో సినిమాకి రారా అన్నాడు. నేనైతే సినిమాకి రాను, కానీ నిన్ను మాత్రం దేవుని దగ్గర తీసుకొస్తానన్న. ఆమె దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు ప్రభునందు ప్రియమంది దేవుని బిడ్డలారా ఆ వ్యక్తిని నేను దేవుని దగ్గరికి నడిపించి 6 నెలలు తిరిగి ఒక వ్యక్తి కోసం. వాడు ఈరోజు సువార్థికుడు అయిపోయాడు. ఈరోజు దగ్గరగా 100-150 మందికి సంఘ కాపురి అయ్యాడు. 3 చోట్ల దేవుని పని చేస్తున్నాడు. 3 చోట్ల దేవుని పని చేస్తున్నాడు. బ్యాంకి ఉద్యోగం ఇప్పుడు కూడా ఉప్పుగుంటలో బ్యాంకి క్యాషియరు, కోఆపరేటివ్ బ్యాంకులో క్యాషియరు.
రేపో ఇవాళ మీటింగ్ అని వాడు మీటింగ్ పాంప్లెట్స్లో కూడా వేశారు వాడి పేరు. ఆమేన్. ఒక్క వ్యక్తి కొరకు 6 నెలలు కష్టపడితే ఈరోజు దేవుని సేవకుడయ్యాడు, దేవుని పని చేస్తున్నాడు, కొన్ని ఆత్మలను సంపాదిస్తున్నాడు, ఎంతోమందికి బాప్తిసాలు ఇచ్చాడు. ఇప్పుడు ఆ క్రెడిట్ ఎవరికి వచ్చింది సిస్టర్? ఎవరికి వచ్చింది? ఎవరికి వచ్చింది? నడిపించిన నాకు వచ్చింది, ఆత్మీయంగా నడిచిన ఆయనకు వచ్చింది. అందుకే సంఘంలో మనం వచ్చి వాక్యం వినిపోయి వెళ్ళిపోవటం కాదండి. అది కృపాసువార్త నిమిత్తము తన ప్రాణాన్ని పౌలు గారు ఏం చేశాడట? అప్పు చెప్పేశాడు. తన ప్రాణాన్ని దేవుని కోసం అప్పు చెప్పేశాడండి. ఆమేన్. ఈరోజు సువార్త కావాలి మనకి. సువార్త విషయంలో నేను సిగ్గుపడును వాడును కానని పౌలు అంటున్నాడు. సువార్తలో మనం సిగ్గుపడకూడదు. ఎన్ని సంవత్సరాల నుంచి మనం దేవుని దగ్గరికి వస్తున్నాం, ఒక్క ఆత్మను పట్టుకోలేకపోతున్నాం. మనం ఒక ఆత్మను దేవుని మందిరానికి తీసుకొస్తే సేవకుడు సంతోషపడతాడు. సేవకుడి కంటే ముందు దేవుడు మహా ఆనందం ఇస్తాడు. ఈరోజు భారం లేదు సంఘానికి, బాధ్యత లేదు సంఘానికి. పాస్టర్ గారు చేసుకుంటారులే, వాళ్ళు బాధలు వాళ్ళ పడినాయి, వాళ్ళ ఉపవాసం ఉన్నాయి, వాళ్ళు నలగొట్టుకొని వాళ్ళు ఏదేమైనా అయిపోయి అని పాస్టర్ గారి మీద నెట్టేస్తున్నారు. ఈరోజు ఆయన నాకేం చెప్పలేదు మీకు చెప్పమని. హలో, దేవుడు నాతో చెప్పమంటే మీతో చెబుతున్నా. ఆమేన్. చెప్దామా? దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామా? హల్లెలూయా. అందుచేత ఈరోజు నువ్వు భారభరితమైన వ్యక్తిగా నువ్వు ఉండాలని, సువార్త విషయంలో నువ్వు సువార్త చేయాలని దేవుడు ఆశపడుతున్నాడు. మనందరికి తెలుసు, బైబిల్లో ఒక చిన్నపిల్ల ఉంది తెలుసా? చిన్నమ్మ. ఎవరు? కాదు, పాత నిబంధన చిన్నది. ఎవరు? నయమాను. కుష్ఠవ్యాధి అయినా నయమాన్ ఒకరోజు యుద్ధానికి వెళ్తాడు. నయమాన్ ఇశ్రాయేల్ మీదకి యుద్ధానికి వెళ్తాడు. అంతేనా? ఇశ్రాయేల్ మీదకన్నా నాకు తెలియదులే, వాక్యం మీకు తెలుసుగా, చెప్పండి. అంతేనా? ఇశ్రాయేల్ మీదకి వెళ్తాడు. వెళ్ళినప్పుడు ప్రభునందు ప్రియమంది అని బిడ్డలారా, అక్కడ ఒక చిన్నది తెలుసా? చిన్నది పట్టుబడిద్ది. చిన్నది పట్టుబడితే ఆయన తన ఇంటికి తీసుకెళ్తాడు. తన ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత ప్రభునందు ప్రియమంది అని బిడ్డలారా, ఆయన సైన్యాధిపతి అయిన నయమాను అని ఆయనకి పేరు. ఆ నయమాను ప్రభునందు ప్రియమంది అని బిడ్డలారా, ఆయమ్మని తీసుకెళ్తాడు ఇంటికి. ఆ చెరతో పట్టుకొని తీసుకుని వెళ్ళిపోతాడు. దొరికింది చిన్నది. ఈ చిన్నది బాగుందిరా, చాలా ముద్దుగా ఉందని చెప్పి ఆ చిన్నదాన్ని తీసుకెళ్తాడు తన ఇంటికి. తన ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత ప్రభునందు ప్రియమంది అని బిడ్డలారా, తన ఇంట్లో ఒక టీ, ఒక కాఫీ ఏదో అందిస్తూ ఉంది ఆయనకి. ఒకరోజు ఆయన బట్టలు ఇలాగ ఆ షర్టు ఓడదీస్తున్నప్పుడు తనకి ఒక కుష్ఠవ్యాధి కనపడింది. ఏ వ్యాధి? కుష్ఠవ్యాధి కనపడింది. కుష్ఠవ్యాధి కనపడిన వెంటనే ఆ చిన్నది చూసిద్ది. ఆమేన్. చెప్పండి అమ్మ, చెప్పండి. ఆమేన్. హల్లెలూయా. ఆ చిన్నది చూసి ఏమంటుందో తెలుసా? అయ్యా, మా దేశంలో ఒక దైవజనుడు ఉన్నాడు. ఎవరు? వినాలి మీరంతా. మా దేశంలో ఒక దైవజనుడు ఉన్నాడు. నువ్వు వెళ్ళి చెప్పు, నువ్వు ఆయన దగ్గరికి కన్సల్ట్ అవ్వు, నీకున్న కుష్ఠవ్యాధి తగ్గకపోతే నన్ను వచ్చాడు అంటుంది. ఎంతది చెప్పాలి అందరూ? చిన్నది. ఎవరి గురించి చెబుతుంది? దేవుని సువార్తను ప్రకటిస్తుంది, దేవుని రాజ్యాన్ని గురించి మాట్లాడుతుంది. ఎన్ని సంవత్సరాల నుంచి వాక్యం విన్నాం? 20 సంవత్సరాల క్రితం దేవుడు నమ్ముకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? హల్లెలూయా. 10 సంవత్సరాలు మీరు దేవుడు నమ్ముకుని 10 సంవత్సరాలు అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇక్కడ? చేయొద్దండి. ఒకళ్ళు, 1, 2. ఇంకా మీరు కొద్దిగా యూత్లా కనపడుతున్నారు, అంటే పెళ్ళైన యూత్లు మీరు. ఆమె దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. మీరు ఎన్ని సంవత్సరాలు అవుతుంది సిస్టర్? మీరు సంవత్సరం అయింది. సరే, సంవత్సరం అయితే నేను అడగను. నేను 5 సంవత్సరాలు 7 సంవత్సరాలు. మీరెన్ని సంవత్సరాలు సిస్టర్? మీరేనండి కళ్ళజోడు పెట్టుకున్నారు కదా. 10 సంవత్సరాలు. 10 సంవత్సరాల నుంచి మందిరానికి వస్తున్నారు. ఆమేన్. హల్లెలూయా. మరి 10 సంవత్సరాల నుంచి దేవుని నేనేదో విధిగా నేను చెప్పట్లా, వేరుగా. దయచేసి మీరు ఏమనుకోబాకండి. మన భారము తెలియాలి. చిన్నది. ఆ దేశంలో స్వస్థపరిచే ఆయన ఒక ఆయన ఉన్నాడయ్యా, నువ్వు వెళ్ళవయ్యా, కుష్ఠవ్యాధి తగ్గపోతే నన్ను వచ్చి అడుగు. ఆమేన్. నువ్వు చెప్పాలి. రోషము కలిగిన క్రైస్తవుడా, ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి
దేవుని రాజ్యాన్ని గురించి నువ్వు మాట్లాడాలి అంతే. ఆమేన్. దేవుని రాజ్యాన్ని గురించి నువ్వు ఎప్పుడైతే మాట్లాడతావో, నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఆ బుడ్డదానికి అడ్డ తెలుసు, ఆ బుడ్డది ఆ దైవజనుడి గురించి అన్నది. ఈ నిందు నువ్వు చెబుతున్నావా? ఈ నిందు నువ్వు చెప్తే మన సంఘం ఇట్టు ఉండదు. హల్లెలూయా. విస్తరించిద్ది, ఫలించిద్ది, అభివృద్ధి పొందిద్ది, ఇంకా ఇంకా ఉన్నతంగా వెళ్ళిపోతూ ఉంటుంది. నీ సేవకుడు నీ కోసం కన్నీరు కార్చాడు. నీ సేవకుడు నీ కొరకు పెట్టుబడి పెట్టాడు, కన్నీటి పెట్టుబడిని పెట్టాడు. ఎంత ప్రార్థన చేస్తేనే నీ సేవకుడి దగ్గరికి ఈ మందిరానికి నువ్వు వచ్చి ఉంటావు. ఇవన్నీ మనకు గుర్తురావు. ఆయన ఎవరో టక్కు టపా చేసుకొని షూట్ వేసుకొని హల్లెలూయా రండి అనే 2 మాటలు సైన్స్ గురించో దేని గురించి చెప్తే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతున్నాం మనం అక్కడికి. నీ సంఘం ఏం చేస్తుంది? నీ సేవకుడు పరిస్థితి ఏంటి? నీ సేవకుడు నీ సేవకురాలు దేని కొరకు ఏమి విత్తుతున్నారు, ఏమి చేస్తున్నారు అనేది ఒకసారి ఆలోచించావా? నేను చెప్తున్నా, నువ్వు చచ్చిపోయినంత వరకు నీ సంఘాన్ని నువ్వు విడిచిపెట్టకూడదు. అందులో చెప్దామమ్మా. 30 సంవత్సరాలైంది నేను ప్రభుని దగ్గర 29 సంవత్సరాలైంది నేను ప్రభుని నమ్ముకొని. ఏ రోజు కూడా ఏ సంఘంలోకి నేను మాకు సపోర్ట్ చేయండి నేను అడగలేదు. ఇప్పుడు వరకు కూడా మా పాలుగారు మాకు ₹1 కూడా మాకు సహాయం చేయడు. తెలుసా? ఒక్క విశ్వాసి పాలుగారి దగ్గర ఒక తల్లి ఉన్నది. తల్లి ఆమె 45 సంవత్సరాల క్రితం రక్షణ పొందిందంట. ఆమె ఎన్ని సంవత్సరాల క్రితం? 45 సంవత్సరాల క్రితం రక్షణ పొందింది. ఇంతవరకు కూడా ఆమె పాలుగారి దగ్గర తప్పితే తప్ప ఏ చర్చికి ఏ ఆదివారం కూడా వెళ్ళాల. ఇప్పుడు చప్పట్లు కొడదాం. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు కూడా నిబంధన చేసుకో. నీ సేవకుడు నీ సేవకురాలు తప్ప నీకు ఎవరు కనపడకూడదు. వేరే వాళ్ళతో అవసరం లేదు. మన ఒక బ్రదర్ చెప్తున్నాడు, మా సంఘంలో నుంచి వేరే అతను కొంతమంది తీసుకెళ్ళిపోతున్నాడు అన్న అని చెప్తున్నాడు. పేర్లు వద్దులే, మీకు పేర్లతో సంబంధం లేదు. తీసుకెళ్ళిపోతున్నాడు అన్న అని బాధపడి అన్న చెప్తున్నాడు నాతో. బ్రదర్, నీ ఫలితం నీకు ఉంటుంది, దేవుడిచ్చేవాళ్ళు నీకు ఇస్తాడు. నీవు ఏ రోజు కూడా నీ సేవకుడిని నీ సేవకురాల్ని నువ్వెప్పుడు కూడా వదిలిపెట్టకుండా ఉండును గాక. నీ సేవకుడు కొడితే కొట్టించుకో. ఆమేన్. కాబట్టి మన సేవకుడికి మనం లోబడదాం, మన సేవకుడికి మనం విధేయత చూపిద్దాం. కొంతమంది తిరుగుబాటు చేస్తూ ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తిరుగుబాటు స్వభావం నీ మీలో ఎప్పుడు కూడా ఉండకుండాను గాక. ఈరోజు ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వేది సంభవించినా నీ దేవుని సంఘము నిన్ను ఆత్మీయంగా నడిపించిన నీ దేవుని సేవకుడిని నువ్వెప్పుడు కూడా మర్చిపోకూడదు. మొట్టమొదటిగా ఏది సంభవించినా దేవుని కొరకు నువ్వు నిలబడును గాక. రెండోది, సువార్త సంఘానికి అవసరం. సువార్త సంఘానికి అవసరం. అది అందరూ చేయాలి, అందరూ చేయాలి, పోటీ పడాలి. ఒక ఆత్మనైనా నువ్వు కనాలి. చూడండి, కొత్తగా వివాహమై 5-6 సంవత్సరాల దాకా పిల్లలు కనకపోతే వాళ్ళు అన్నీ హాస్పిటల్ తిరుగుతారు. హల్లెలూయా. అమ్మ, హైదరాబాద్లో ఒక ఆమె ఉందమ్మా, బాగా చూసిద్ది మేడం గారు. ఆమె దగ్గరికి వెళ్తే పిల్లలు పుడతారమ్మని చెప్తే హైదరాబాద్ వెళ్ళిపోద్ది ఆమె. హైదరాబాద్ వాళ్ళు కనపడి, అమ్మ అట్ట కాదమ్మా, ఒరిస్సా దగ్గర ఉన్నారు, వైజాగ్ దగ్గర ఉన్నారమ్మా, అక్కడికంటే అక్కడికి వెళ్ళిపోయింది. అంటే తన బాధ ఏంటంటే, తన బాధ ఏంది? నేను గొడ్రాలుగా ఉండకూడదు, గొడ్రాల జీవితం నాకు అవసరం లేదు అని తన తపన. ఆ తపనతో ఏం చేస్తుందంటే ఆమె ఎక్కడ పడితే అక్కడ తిరిగింది పిల్లల్ని కంటానికి. నేనంటాను, నువ్వు దేవుని సన్నిధిలో ఆత్మీయంగా ఒక వ్యక్తిని నువ్వు కనకపోతే నిజమైన గొడ్రాలు ఎవరో తెలుసు? ఆత్మ సంబంధమైన గొడ్రాలు నువ్వు, లేకపోతే నేను. నువ్వు లేక నేను. నేను ఏదో చెప్పాలని వచ్చాను. అసలు దానియేలు గురించి నేను రెడీ అయ్యి వచ్చా, దానియేలు గ్రంథం గురించి. ఇక్కడికి వచ్చిన తర్వాత అన్ని ట్రెండ్లు మారిపోయినాయి. ఆమేన్. అన్నీ మారిపోయినాయి. దానియేలు గురించి నేను చెప్పడానికి వచ్చా.
డానియేలు ఎలా ఉపవాసం ఉన్నాడు, యూదుల కోసం ఉపవాసం ఉన్నాడు డానియేలు. అది బాగా రెడీ అయ్యొచ్చు. ఇప్పుడు ఇక్కడ కూడా అదే వాక్యం చూసుకున్నా, ఒకవేళ పాయింట్లు ఏమైనా మర్చిపోతానేమని. దేవుడు అంటున్నాడు, నువ్వు అది కాదు నాయన, ఇక్కడికి రా అన్నాడు. ఆమేన్. దేవుడు ఎక్కడికి ఎప్పుడు తీసుకొస్తాడో తెలియదు. కాబట్టి ఈరోజు ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని కొరకు ఇక్కడ ఏం చేస్తున్నాడు పౌలు గారు అని చూస్తే చూద్దాం ఒకసారి. 24 కూడా ఒకసారి చదువుదామా. మా పరుగును పరిచర్యను తుదిముట్టించటం వలనని ఎంచుకొనలేదు. ఇదిగో దేవుని రాజ్యమును గురించి ప్రకటించుచు నేను మీ మధ్య సంచరించుచుంటిని. ఏమంటున్నాడు? ఆయన చేయాల్సినంత చేస్తున్నాడు. చదువురా తల్లిగా అవసరమ్మా, తల్లి చదువమ్మా. అదే, ఇదిగో దేవుని రాజ్యమును గురించి ప్రకటించుచు సంచరించుచుంటిని. మీలో ఎవరును ఇక మీదట నా ముఖము చూడరని. ఆలోచించండి, ఎంత పవర్ఫుల్ డైనమిక్ మాటో తెలుసా ఆ మాట. నేను కనబడనో నాకు తెలీదు, మీకు తెలియకపోవచ్చు. నా స్థితి ఎలా ఉందో, మరలా ఈ ప్రాంతానికి నన్ను తీసుకొస్తారో లేదో తెలీదు, నన్ను ఏం చేస్తారో కూడా నాకు తెలీదు, నన్ను చంపుతారో తెలీదు, ఏ సముద్రంలో పడేస్తారో తెలీదు, ఏ చెరసాల్లో పడతారో తెలీదు, ఎలా బంధిస్తారో తెలీదు, ఏ బోండాలతో నన్ను బంధిస్తారో తెలీదు, ఏ చైనులతో నన్ను బంధిస్తారో తెలీదు. నేను మీకు కనబడనో కూడా తెలీదు. ఎంత బలమైన మాటలు మాట్లాడుతున్నాడు ఇక్కడ. నరాలు పిండుకుపోతున్నాయి. ఒకరోజు నేను ఈ మాటలు చదువుతున్నప్పుడు నా హృదయం అంతా పగిలిపోయింది. అయ్యో పౌలు గారు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఫస్ట్ కానిచ్చి నా ఆశ ఏంటంటే, ప్రభునందు ప్రియమైన బిడ్డలు, నా ఆశ ఏంటంటే, నేను చచ్చిపోయిన వెంటనే దేవుడిని అడుగుతున్నాను, నా ప్రార్థనలో అడుగుతాను నేను నా దేవుణ్ణి. ఆమేన్. ఏమని అడుగుతాను తెలుసా? అయ్యా నేను చనిపోయిన వెంటనే, అయ్యా నీ దగ్గరికి వస్తాను. నీ దగ్గరికి వచ్చిన వెంటనే యేసుక్రీస్తు ఆల్రెడీగా మనకి ఆయన మొక్క కవళికలు మనకు తెలుసు. ఆమేన్. అయ్యా పౌలు గారిని నేను చూడాలయ్యా అని అడుగుతాను నేను. ఎవరు చెప్పట్లేదు. నేను చచ్చిపోయిన వెంటనే మొదటిగా యేసయ్యను చూస్తాం. యేసయ్యను ఆల్రెడీ చూసేసాం మనం. ఆల్రెడీ యేసయ్య తెలుసు. పౌలు గారు ఎవరో మనకు తెలియదు. తెలుసా? పౌలు గారిని చూడాలయ్యా అని నేను అడుగుతా యేసయ్యని. అప్పుడు పౌలు గారు ఇదిగో పౌలు గారు ఇతనే అని నా యేసయ్య నాతో చెప్పినప్పుడు టైం అవుతుంది అనుకుంటా. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మనం రబ్బా మినిస్ట్రీస్ అనే మంది, రబ్బూని మినిస్ట్రీస్. ఇప్పుడు రబ్బూని మినిస్ట్రీస్ అందరం కలిసి మనం అందరం చచ్చిపోతాం. మీ రాజ్యంలో నేను కూడా ఉన్నా. ఇప్పుడు నేను కూడా అన్నయ్య కింద సేవకుడిని. ఆమేన్. మీరు చెప్పండి అమ్మా. నేను ముగిచేటప్పుడన్నా హల్లెలూయా చెప్పండి అమ్మా. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు మనం అందరూ దేవుని రాజ్యంలో ఉన్నాం అనుకోండి. వచ్చేసామా దేవుని రాజ్యంలోకి? ఇంకా ఎవరైనా ఎక్కడ ఉన్నారంటే బయటికి వెళ్ళండి. ఆమేన్. దేవుని రాజ్యంలో మేము ఉన్నామన్న వాళ్ళు ఇక్కడే ఉండండి. ఆమేన్. ఇప్పుడు మనం అందరూ దేవుని రాజ్యంలోకి వెళ్ళిపోయాం. దేవుని రాజ్యంలోకి వెళ్ళిపోయిన తర్వాత మనమందరూ ఇప్పుడు యేసుక్రీస్తు మధ్యలో ఇక్కడున్నారు యేసుప్రభువారి దగ్గరికి వెళ్తున్నాం. యేసుప్రభువారి దగ్గరికి వెళ్ళాను. యేసుప్రభువారి దగ్గర సెకండ్ తీసుకున్నాను. యేసుప్రభువు అంటాడు, నువ్వు ఇదిగో ఈడు బాబు నా కోసం దేవుని సేవ చేశాడు, అతని పరిధిలో కొన్ని ఆత్మలు సంపాదించాడు, నాకు అప్పచెప్పాడు, అందుని బట్టి వందనాలు అని చెప్తాడు. యేసుప్రభువారు పరిచయం చేస్తాడు. అప్పుడు నేను అడుగుతా, అయ్యా ఒకసారి పౌలు గారు నేను చూడాలి అంటే, ఇదిగో పౌలు అని చెప్పి నువ్వు లేరబడ్డా. ఇప్పుడు ఈడు పౌలు, నీ పేరేంటి? పైకి రా, ఏం కాదులే. సందీప్. ఇది పౌలు. సందీప్ పేరు పౌలు. సందీప్ పౌలు అనుకోండి కొద్దిసేపు. సందీప్ పౌలు. ఇప్పుడు యేసుప్రభువారు చెప్తాడు ఏమని, ఇదిగో పౌలు అంటే ఎత్తనే పౌలినా. అప్పుడు పౌలు నేను కౌగిలించుకుంటా. అప్పుడు పౌలు నన్ను కూడా కౌగిలించుకుంటాడు. ఏమని కౌగిలించుకుంటాడు తెలుసా? మన అందరూ పరలోక రాజ్యంలో ఉన్న గుర్తుపెట్టుకోండి. ఆమేన్.
ఏమని కౌగిలించుకుంటాడు తెలుసా? ఒరే తమ్ముడా, నా కోసం నువ్వు ఎన్నోసార్లు వాక్యం చెప్పావు పౌలు గారు. ఆమేన్, హల్లెలూయా. అప్పుడు నేనంటాను, అవునన్నా, అవును బాబాయ్, డాడీ ఏదో ఒకటి, ఆత్మీయ తండ్రి కాబట్టి డాడీ, అవును డాడీ అంట. ఆమేన్, అవును, నా కోసం ఎన్నోసార్లు వాక్యం చెప్పావు, బలపరిచావు. నేను పౌలు గురించి ఎక్కువ వాక్యం చెప్తా, ఎక్కడికి వెళ్ళినా అదే చెబుతా. నేను మొత్తం 14 పత్రికలకు నవిలేసా. ఆమేన్, ఆమేన్. ఆయన ఎప్పటికప్పుడు బయటికి వెళ్ళిపోతే ఏది గుర్తుండదు తొందరగా వాక్యం మనకి. అయితే పౌలు గారు వాటేసుకుని నా కొరకు కష్టపడ్డ వ్యక్తి అని అంటాడు. ఆమేన్, హల్లెలూయా. కొన్ని ఆత్మలు సంపాదించి నాకు అప్పచెప్పాడు, దేవుడికి అప్పచెప్పాడు. ఇప్పుడు అన్నయ్య ఉన్నారు, డేవిడ్ రాజు గారు ఉన్నారు, రాజకుమార్ డేవిడ్ గారు ఉన్నారు. వారు కూడా కొన్ని ఆత్మలు సంపాదించాడని పౌలు గారు మెచ్చుకుంటాడు. యేసుప్రభువు వారు కూడా ఇష్టపడతాడు. సంఘానికి వచ్చిన విశ్వాసులు ఏం చేశారనంటే ఏ సమాధానం చెప్తారు? ఇప్పుడు మనం అందరం ఎక్కడున్నాం? ఇక్కడ కొంతమంది లోకంలో ఉన్నారు. అందరికి రండి, పైకి వచ్చేద్దాం. ఆమేన్. మనమందరం ఇప్పుడు ఆయన దగ్గర ఉన్నాం. నన్ను పరిచయం చేస్తాడు. తర్వాత అబ్రహామును చూపిస్తాం. ఆమేన్. మనకు తెలియదు అబ్రహాం ఎవరో. అబ్రహామును దేవుని దగ్గర తీసుకొస్తాడు. అబ్రహాం కూడా యేసుక్రీస్తు ఉంటాడు. అప్పుడు నేను అడుగుతా, అబ్రహాము అంటే ఈయన డాడీ అంటే ఇతను అబ్రహామే. ఎవరైనా అబ్రహాముని గురించి దేవుడు ఒక మాట అంటాడు, విశ్వాసమునకు తండ్రి. ఎవరు? అబ్రహామును పరిచయం చేస్తాడు. అప్పుడు మనల్ని అడుగుతాడు, మీరు ఎంతమంది విశ్వాసం కలిగి ఉన్నారమ్మా? ఎంతమంది విశ్వాసం మీరు కలిగి ఉన్నారు? ఎంతమంది విశ్వాసంలో ఉండారని కంప్లీట్గా అబ్రహామును పరిచయం చేసి దేవుడు నిన్ను అడుగుతాడు. ఆత్మల కాపరి అనేక మంది క్రీస్తు కొరకు సంపాదించి హతసాక్షి అయిన పౌలుని కూడా పరిచయం చేసినప్పుడు, నా కోసం చచ్చిపోయాడమ్మా పౌలు, నా కోసం పేతురు చనిపోయాడు, నా కోసం యోహాను చనిపోయాడు, నా కోసం ఆంద్రేయ చనిపోయాడు, నా కోసం బర్తలోమేయ చనిపోయాడు, నా కోసం మత్తయ్య చనిపోయాడు. వాళ్ళందరి గురించి పరిచయం చేస్తూ వస్తాడు. నీ దగ్గరికి వస్తే దేవుడు నిన్ను ఏమని పరిచయం చేస్తాడు? విశ్వాసిగానే నిన్ను పరిచయం చేస్తాడా? అయ్యా నేను విశ్వాసిగానే నేను ఉన్నానంటే, అమ్మా నీకు ఏ క్రెడిట్ ఉండదమ్మా, ఏ క్రెడిట్ ఉండదు నీకు. ఎలాంటి లాభదాయకమైనది ఏది ఉండదు నీ దగ్గర, దేవుని దగ్గర. నువ్వు లాభదాయకంగా ఇది చేయాలంటే విశ్వాసమునకు తండ్రి అయిన అబ్రహాము కలిగిన వ్యక్తిత్వం నీలో ఉండాలి. పౌలు వ్యక్తిత్వము నీలో ఉండాలి. కాపరి వ్యక్తిత్వం నీలో ఉండాలి. ఈరోజు మనం అందరూ దేవుని రాజ్యంలో ఉన్నాం. యేసయ్య నన్ను దగ్గరకు వచ్చి అడుగుతున్నాడు, నువ్వేం చేసేవరా నా కోసం అంటే, అయ్యా ఇదిగో అయ్యా నీ కోసం కొన్ని ఆత్మలు సంపాదించాను, ఒక 100 ఆత్మలు సంపాదించానయ్యా, ఒక 120 ఆత్మలు సంపాదించాను, ఇయేనయ్యా, ఇంతమందికి నేను బాప్తిసం ఇచ్చానయ్యా అని వాళ్ళని చూపిస్తా. ఆమేన్. నువ్వెవరిని చూపిస్తావు? నీ పనేంటి? కోత విస్తారంగా ఉంది. ఈ ఉపవాసంలో దరిద్రత మొత్తం పోయిద్దట. ఆమేన్. నువ్వు నిజంగా రియాలిటీగా ఉపవాసం ఉంటే ప్రతి దరిద్రత యేసు నామములో కొట్టివేయబడును గాక. ప్రతి పాపం నుంచి మనకి విడుదల కలుగును గాక. ఉపవాసంలో అంత పవర్ఫుల్ శక్తి ఉన్నది. ఉపవాసంలో దేవుని సన్నిధిని ప్రభునందు ప్రియమైన బిడ్డలారా, మోషే భూమి మీదకి తీసుకొచ్చాడు దేవుని సన్నిధిని. అర్థమైందా? దేవుని సన్నిధిని మోషే భూమి మీదకి తీసుకొచ్చాడు ఉపవాసంలో. ఈరోజు నీ సొంత విషయాలకి, ఒకవేళ నీ సొంత విషయానికి అది భారభరితంగా ఉంటే, అవది స్వార్థ సంబంధంగా ఉంటే దేవుడే ఇష్టపడతాడు. ఈరోజు దేవుని దగ్గరికి వెళ్తున్నాం మనం. ఏమని పరిచయం చేయాలి దేవుడు రేపు నీకు? ఈరోజు నుంచి అంబేద్కర్ గురించి అనేక మంది చెప్తూ ఉంటారు, రాజ్యాంగాన్ని భారతదేశానికి రాశాడయ్యా అని. మన వాళ్ళు కూడా పోరాడుతున్నారు అంబేద్కర్ విషయంలో. మంచిదే, అతను రాజ్యాంగం రాశాడని చెప్పుకుంటున్నాం. అంబేద్కర్ బొమ్మ విగ్రహం అది లేని దేశం లేదు, ప్రతి దేశంలో ఉంది. ఎందుకంటే ఆయన వాళ్ళకు కూడా ఆ జ్ఞానాన్ని నేర్పాడు, ఆ రాజ్యాంగం జ్ఞానాన్ని.
ఈరోజు చెప్పుకుంటున్నాం. సాధు సుందర్ సింగ్ ఉన్నాడు, భక్త సింగ్ ఉన్నాడు. కొన్ని వేల ఆత్మలకు కాపరులుగా ఉన్నారు. వాళ్ళ గురించి చెప్పుకుంటున్నాం. ఏసన్ గారి గురించి చెప్పుకుంటున్నాం. నేపాల్ గారు ఉన్నారు. అనేకమైన సంఘాలకు, దగ్గర 600 సంఘాలకు కాపరి ఆయన గురించి చెప్పుకుంటున్నాం. కొన్ని వందల మందిని ప్రభులో, కొన్ని వందల మంది ఉన్నారు ఆయన దగ్గర. కాపరులే 100 మంది ఉన్నారు. ఆయన కింద రక్షణ పొంది సేవ చేస్తున్నవారు. అవార్డు, ఆ రివార్డులు దేవుడు వాళ్ళకి ఇస్తాడు రేపు. రబ్బుని మినిస్ట్రీస్లోకి వచ్చావు, సేవలో ఉంటున్నావు. నీకు ఇష్టమైతేనే దేవుని పనిలో ఉంటావు. నీకు కష్టమైతే దేవుని మందిరానికి రావు. నీకు కష్టం వచ్చినా దేవుని మందిరానికి రావాలి. నీకు నష్టం వచ్చినా దేవుని మందిరానికి రావాలి. అలాగ రావటము దేవుని చిత్తమైనది. దేవునికి మహిమ కలుగును కాక. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి నా ప్రభునందు ప్రియమ, ఇంకా చెప్పాలని చాలా విషయాలు ఉన్నాయి. నాకు సమయం అయిపోయింది కాబట్టి ప్రభునందు ప్రియమంది అని బిడ్డలారా, ఈరోజు దేవుని కొరకు ఒక సవాలు కలిగెళ్ళు. నువ్వు దేవుని రాజ్యంలో ఉన్నావు, ఉన్న వ్యక్తివి నువ్వు. దేవుడు నిన్ను రేపు లెక్క అడగబోతున్నాడు. దేవుడు నిన్ను అబ్రహామును పరిచయం చేస్తాడు, యాకోబును పరిచయం చేస్తాడు, ఇస్సాకును పరిచయం చేస్తాడు. ఇస్సాకు ఫలించాడని చెప్తాడు, యాకోబు భక్తిపరుడు అని చెప్తాడు. ఏ కోణంలో ఎక్కడ నువ్వు ఉన్నావని అడుగుతాడు నిన్ను. నువ్వు భక్తిలో ఉన్నావా? నువ్వు విశ్వాసంలో ఉన్నావా? నువ్వు ఫలించే వ్యక్తిగా ఉన్నావా? ప్రధాన కాపరి అయిన, ఆత్మల సంపాదకుడైన ప్రభునందు ప్రియమంది యేసు క్రీస్తును పోలి పౌలు అంటున్నాడు, నేను ఆయన పోలిన నడుచుకున్న ప్రకారం మీరు కూడా నన్ను పోలి నడుచుకోండి అని చెప్తున్నాడు. ఆయనలాగా ఉన్నామా? ఎవరిలాగా ఉన్నామో ఈరోజు ఆలోచించు. ఈరోజు నీకు ఒకవేళ దేవుని సువార్త భారం లేకపోతే సువార్త చేయి, వ్యక్తిగతంగా చేయి. వ్యక్తిగతంగా దేవుని దగ్గర గడుపు. కల్వరి సిలువలో యేసయ్య నీ కోసం నా కోసం మరణించాడు, ప్రాణం పెట్టాడు. ఆయన 3 దినాలు సమాధి చేయబడ్డాడు, 3వ దినాన లేచాడు, మరలా తిరిగి రాబోతున్నాడు నిన్ను నన్ను తీసుకెళ్ళటానికి. కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళాల్సిన వారమే సిద్ధపాటును కలిగి దేవుని కొరకు మనమందరం కూడా బ్రతుకును గాక. మరోసారి దేవుని సావుకురికి వందనాలు, సావుకురాలికి వందనాలు, మీ అందరికి వందనాలు. చాలా ఓపికతో నా మాటలు మీరు విన్నారు. మీ అందరికి వందనాలు. ఆమేన్. మీకు ఎక్కడన్నా ఇబ్బంది పెడితే మీ అందరికి వందనాలు. రైట్, మంచి చిన్న ప్రార్థన చేసుకుందాం.